ఆంధ్ర ప్రాంత రైతులు ముఖ్యంగా ఆయిల్ పామ్కి సంబంధించి ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుచిత వైఖరి, గతంలో ఉన్నటువంటి ఇంపోర్ట్ ట్యాక్స్ను కూడా తగ్గించి ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఆయిల్ పామ్ పంట. గతంలో కూడా ఓఈఆర్ పెంచడంతో పాటు తెలంగాణ ధరలో సముచితంగా ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వం కూడా తెలంగాణ ఫార్ములాని అమలు చేసింది. దానివల్ల కొంత నిలబడగలిగారు. కానీ మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ధర మళ్ళీ కూడా డ్రాస్టిక్గా తగ్గిపోవటం, రైతులు ఆందోళన చెందటమే కాకుండా మళ్ళీ కొత్త రైతులు వేసే పరిస్థితి లేకపోవటం, ఉన్న రైతులు కూడా మళ్ళీ రిమూవ్ చేసే కాడికి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మాకు ఫలితం రాలేదు. ఏపీ స్టేట్ ఆయిల్ పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా పరిస్థితి ఏంటంటే, గతంలో 2022 ఏప్రిల్ మే నెలలో మాది 24,000 రూపాయల రేటు ఉన్నది. మార్చి నవంబర్కి వచ్చేప్పటికి 12,000 పడిపోయింది. ఇది 2022-23కి వచ్చాం. ఇప్పుడు కూడా మాకు 12,200, 300 ఉంది. ఈ రేట్లు మాకు గిట్టుబాటు కాని పరిస్థితి. 2023లో 22లో పెరిగిన రేట్లు దృష్ట్యా లేబర్ కాస్ట్ కానీ, ఫెర్టిలైజర్ కాస్ట్ కానీ అన్నీ పెరిగినాయి. అవి ఏమి తగ్గట్లా. మా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ విపరీతంగా పెరగటం వల్ల మాకు కనీసం 18,000 నుంచి 20,000 అయితే రైతుకు గిట్టుబాటు కాదు. కాబట్టి మా ప్రభుత్వం ఒకటే, తెలంగాణ ఆంధ్ర ఒకటే సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసినా కుదరట్లేదు. కాబట్టి మేము ఆంధ్ర గవర్నమెంట్కి ఇచ్చాం, కర్ణాటక గవర్నమెంట్తో ఫాలోఅప్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ మినిస్టర్ గారు తెలిసిన ఆయన, ఈయన పామాయిల్ రైతు, పామాయిల్ గురించి ఇదివరకు కూడా మా కోసం కృషి చేశారు ఆయన. అందుకోసం మా ప్లీ ఏంటో ఆయన చెప్పుకుందామని వచ్చాం. అంటే ఇక్కడ కలవాల్సింది ఏంటంటే, ఆంధ్ర తర్వాత తెలంగాణ హైయెస్ట్ పామాయిల్ పండిస్తుంది. కాబట్టి ఆయన కూడా ప్రో ఫార్మర్గా ఉన్నారు. కాబట్టి మా బాధలు ఆయనకి తెలియజేసి, ఆయన ద్వారా కూడా సెంట్రల్ మీద ప్రెషర్ పెట్టించి ఎట్టగొట్ట ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రైతు కలిసి కంబైన్డ్గా చేస్తే కానీ మాకు 18,000, 20,000 రాంది గిట్టుబాటు కాదు, లేదా తోటలు తీసేసే పరిస్థితి ఉంది. ఇదేమో సబ్సిడీలు ఇచ్చి మొక్కలేపిచ్చి వంట నూనె కొరత ఉందని తోటలేపిచ్చి, ఇప్పుడేమో మాకు గిట్టుబాటు ధర తోట తీయాలంటే, మొక్క తీయాలంటే 450 రూపాయలు, 500 రూపాయలు ఒక మొక్క ఖర్చు అవుతుంది. ఇప్పుడు మా వాళ్ళు మొదలెట్టారు. కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ దగ్గర అక్కినేని శ్రీకృష్ణ గారు అని ఒక రైతు 20 ఎకరాలు తోట తీసేస్తున్నాడు, రేటు గిట్టుబాటు కాదు. దాని తగ్గట్టు 4 ఏళ్ల నుంచి వైట్ ఫ్లై వచ్చి, తెల్లదోమ వచ్చి ఈల్డింగ్ కనీసం 30 నుంచి 40% డౌన్ అవుతుంది. వల్ల మాకు అసలు ఏ రకంగా గిట్టుబాటు కనిపిస్తుంది. కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఆంధ్ర అవనండి, తెలంగాణ అవనండి, కర్ణాటక అవనండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పామాయిల్ రైతులను ఆదుకోకపోతే చాలా దెబ్బతింటాం. అట్లాగే వైబిలిటీ ప్రైస్ కూడా మార్పు చేసి రైతులను కూడా అందుట్లో కేకేసి ఆ కమిటీలు మా అభిప్రాయాలు కూడా తీసుకుని దాన్ని బట్టి ధర నిర్ణయిస్తే రైతులు కొంతలో కొంత సేవ్ అవుతారని మేము కోరుకుంటాం.